ఫ్రెండ్స్, శుభ్రంగా కడిగి కోసి పెట్టుకుని ఒక్కొక్కరిలో ఒక విజిల్ ఇచ్చుకుంటే లైట్గా ఉడకాలి. ఇట్లా ఇట్లా మరీ మెత్తగా వద్దు, ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అవుతుంది. ఇది ఫ్రై లాగే ఉంటుంది. చపాతీ రైస్లోకి చాలా బాగుంటాయి ఈ కర్రీ. ఇది తీసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి ఆయిల్ పెట్టిన కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె బాగా కాగాక వేసుకుని కలేమాకు వేసుకుని కొంచెం కలిపి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. వాటర్ రాకుండా చూసుకుని ఇందులో మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వాటర్ పోయొద్దు. ఆ ఉడికిన ముక్కల్లో ఈ వాటర్ తీసేసి ఇట్లా చక్కగా ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇవి వాటర్ లేకుండా వాటర్ ఒక గ్లాస్ వేసి ఉడకబెట్టినా కదా, ఒక విజిల్ ఉడకబెట్టినందుకు మెత్తగా బాగానే ఇట్లా అయింది. చూడండి, అంత వేడిగా ఇట్లా మెత్తగా అయింది. ఇప్పుడు తాలింపు వేసి అందులో ఈ ముక్కలు వాటర్ లేకుండా వేసేసుకోవాలి. వాటర్ పడద్దు, చక్కగా ఇట్లా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసాక ఒకసారి కలుపుకొని కారం కూడా 1 స్పూన్ సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసినాం కదా, అందుకని 1 స్పూన్ వేసేసుకుని కలపాలి. చక్కగా ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ నూనెలోనే మగ్గుతుంది. తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఇప్పుడు మనం చక్కగా ఒక చిప్ప కొబ్బరి తీసుకుని ఇట్లా తురుము పెట్టుకున్నాం. ఈ కొబ్బరి వేసేయాలి. కొబ్బరి కూడా బాగా కలిపి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా. మీకు ఈ కర్రీ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కలుపుకుండగా ఫైనల్గా తప్పనిసరిగా ఇది వేస్తేనే టేస్ట్. 4-5 ఎల్లిగడ్డలు వేసుకుని, ఎల్లుల్లిపాయలు 4-5 వేసుకుని మెత్తగా కచ్చపచ్చగా దంచుకున్నా తప్పనిసరిగా వేసేయాలి. కొబ్బరి వేసిన తర్వాత ఇది వేసి కలిపేసి 1 నిమిషం మూత పెడితే 5 నిమిషాల్లో కొబ్బరి దొండకాయ కర్రీ రెడీ. ఇట్లా మనం వెల్లుల్లిపాయలు వేసాక కచ్చాపచ్చా చేసేసిన కదా, అంతే. 1 నిమిషం మూత పెడితే మగ్గిపోతాయి అవి కూడా. పచ్చివాసన ఈ స్మెల్కి అది బాగుంటుంది కర్రీ. దొండకాయ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, 5 నిమిషాల్లో దొండకాయ కొబ్బరి కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.